కొత్త అమ్మాయి జాయిన్ అయిందా? అమ్మాయిని చూసావా? ఏం పేరు? తెలీదు సార్. మరేం చేద్దాం అనుకుంటున్నావురా? చెప్పెళ్ళు, ఏదో ఐడియా ఉంటుంది కదా నీకు. పిల్ల పేరు తెలవదు, ఫేస్ తెలవదు, ఓ డాన్సులు. ఇప్పుడు నేను చెప్పబోయే మ్యాటర్ మీకు కాదు, వీళ్ళకి. ఒరేయ్, ఇప్పుడు తెలవదురా మీకు? రేపు పెళ్ళయ్యాక రోజంతా కష్టపడి అలో లక్షణ అనే అర్ధరాత్రు ఇంటికొచ్చి అమ్మయ్యా అని మీరు నడుము వాలుస్తున్నప్పుడు మీ పెళ్ళాలు మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని స్నానం చేసి కొత్త చీర కట్టుకుని తలుపు తీస్తుంటే మీ గుండెలు జారిపోతారా? వాళ్ళు తలుపు గడియ పెడుతుంటే మీ అందరికీ చెమటలు పట్టబోతే నా పేరు రమణమూర్తి కాదు. అప్పుడు స్టార్ట్ అవుతురా మీ అందరికీ దినదిన గండం. మీకు హెడేక్లు వస్తాయి, బ్యాక్ పెయిన్లు వస్తాయి, మాట్లాడితే పిల్లల మీద చెరగబడిపోతారు. ఎందుకో తెల్ల మరి. ఇవన్నీ ఎవరో పుస్తకాల్లో రాయర్రా, పర్సనల్ ఎక్స్పీరియన్స్. కాబట్టి మీరు పని చేయండి, బాగా చదువుకుని డబ్బు సంపాదించి మీ పిల్లలను సుఖపెట్టండి. జీవితంలో ఇంతకు మించి మాక్సిమం మీరేం చేయలేరు. ఎక్స్క్యూజ్ రామ్మా, నువ్వేనా కొత్త అమ్మాయివి? నీ గురించే మాట్లాడుకుంటున్నావు. నీ బ్రదర్స్ అంతా నీ కోసం వెయిట్ చేస్తున్నారు. నీ పేరేంటమ్మా? సుచిత్ర. సుచిత్ర, ఓ బెంచి చూసుకుని కూర్చోమ్మా. వెళ్ళు. ఒక తల్లికి పుట్టిన పిల్లలా శుభ్రంగా ఉండండిరా. అంతే మరి. రండి అయ్యా రండి. ఆలోచించిన ఆశాభంగం మంచిదనం మించిపోవును. కొనండి బాబు కొనండి. శిల్పం, పురాతన శిల్పం, ధర తక్కువ, ఇల్లు ఎక్కువ. రండి బాబు రండి. చూడండి బాబు చూడండి, పురాతన శిల్పం. ఓహో, ఏమి శిల్పం ఏమి శిల్పం. ప్రాణం ఉట్టి పడుతుంది. దీని చెక్కినోడు ఎవడో అమరశిల్పి చెక్కన అక్క కొడుకై ఉంటాడు. ఏమైనా సరే ఇది నా ఇంట్లో ఉండాల్సిందే. ఎంతకిస్తావయ్యా? సిక్కావు మామ, నేను శిల్పాన్ని కాదు మామ, ఆ గిలపాన్ని. శిల్పం దాన్ని ఇంట్లో దూరతా, నీ కూతురుతో ప్రేమ ఆయన నడుపుతా, నీ భరతం పడతా. ఎంతకిస్తావంటే మాట్లాడవేడయా? 500 ఇచ్చుకోండి. 500? ఇంకో మాట చెప్పు. అలాగైతే 1000 ఇచ్చుకోండి. ఇంకో మాట చెప్పమంటే తగ్గించమని, ఎక్కించమని కాదు. ఆ విగ్రహం విలువ అట్లాంటిది మరి. అయితే తగ్గనంట. అంతే కదండి. అయితే నేనే తగ్గుతాలే. నాకొద్దు. వెళ్ళాలవో ఈ విగ్రహం నీకు కాకపోతే ఇంకోటి అమ్ముతాను. ఎలాగో మా మామింట్లో దూరాలని నేను ఇలా రంగేసుకుని బొమ్మనైపోతే నువ్వు నా బేరం ఆడతావేంట్రా? వెళ్ళా ఆయన ఎంత కడతానికి ఇచ్చాయి. ఏమంటా ఆడండి. ఎల్లరా 400 ఇచ్చి ఇక్కడ పట్టుకెళ్ళండి బాబు. 400 ఇచ్చి పట్టుకెళ్ళండి బాబు. ఇంకో మాట చెప్పమంటావా? చెప్పండి. 200 ఇస్తాను. సరే ఇయ్యండి. గడిది శిల్పం ఎక్కడికి వచ్చేసింది? నేనే తీసుకొచ్చా బాబు. గడిది శిల్పం మెత్తగా ఉందడయా? పాతకాలం నాటి శిల్పం కదండి, కొద్దిగా మెత్తబడింది. పెదాలు కదపకుండా మాట్లాడుతున్నావు? పెదాలు కదల్చకుండా మాట్లాడించే సాధనం చేశారే గానీ ముందు డబ్బులు ఇచ్చి శిల్పం పట్టుకెళ్ళవా? భలే సాధనం చేసావా మొత్తానికి. ఇందా పోయి 4 మనుషులు మాట్లాడు. అలాగేనండి. నేనే నీ భావను. అవతారం మీ అయ్య మనల్ని కలుసుకుని ఇవ్వట్లేదుగా, అందుకని ఈ అవతారం ఎత్తా. బావా బావా, నువ్వు మామూలుగా కంటే ఇట్టాగే అందంగా ఉన్నావు. ఎప్పటికి ఇట్టాగే ఉండిపో బావా. నేను ఇట్టాగే ఉండిపోతే మనకు పిల్లల బదులు బుల్లి బుల్లి శిల్పాలు పుడతాయి. మెళ్ళలో దండేసి సెంటర్ కు ఒకటి నిలబెట్టాల్సిందే. నేను అడిగిపోతానే నా పంచదార శిలక. ఇక్కడే ఉంటాను. ఇక మనం ఇష్టం వచ్చినట్టు పేర్చుకోవచ్చు. అయ్యా ఆడే కుర్రాడు బాగున్నాడు రా. అబ్బా, మీ పెళ్ళాన్ని తీసుకెళ్ళింది వాడే. వాడా? ఎరా, నా భార్యను లేకపోవడానికి ఎంత ధైర్యం రా నీకు? ఎక్కడికి తీసుకుపోయావురా? చెప్పు. ఎవరండి మీరు? ఎందుకు కొడతారు? అరే అక్కడేదో
గొడవ జరుగుతున్నట్టుంది చూద్దాం పదండ్రా. ఆగండి, అసలు మీ ఆవిడెవరో ఎక్కడుంటుందో నాకేం తెలియదండి. అంటే తెలిస్తే లేపకపోదామనేనా? నా ఉద్దేశం అది కాదు. ఆ తీసుకెళ్లినవాడు నాలాగే ఇంకోటి ఏంటాడు. మరి వీడని చెప్పేవేంట్రా? అయ్యో బాబా ఈడేనండి అమ్మగారిని తీసుకెళ్ళింది. మరి నువ్వు అబద్ధం చెబుతావేంట్రా? అబద్ధం కాదండి, నిజమండి. వాడు నేను కాదండి, వాడు ఇంకోడు. అయ్యో నా కళ్ళతో చూసానండి. నువ్వు వంగేవేంట్రా? ఇందుకోసం. అందుకోసం కాదు, ఎందుకో వంగావు. వాడు వివేక్లా ఉన్నాడు కదా. వివేక్ అయితే దెబ్బలు ఎందుకు తింటాడురా? వాడు కొట్టిన దెబ్బలకి నాకు ఇంకా తడారలేదురా. అయ్యగారు ఇతను ఆటోలేనండి మన అమ్మగారిని ఈ లేపుకెళ్ళింది. మళ్ళీ వచ్చాడేంటి? ఎరా డబ్బులు లేదా? ఎంత అయింది చెప్పు. అబ్బో అబ్బా ఇతను ఆటోలేనండి అమ్మగారిని ఈ లేపుకెళ్ళింది. నువ్వు చెప్పవయ్యా, నీ ఆటోలో వీడు నా పెళ్ళాన్ని లేపుకెళ్ళింది? చెప్పవయ్యా, చెప్పు. ఈ ఆటోలో నేను పెళ్ళాన్ని లేపుకెళ్ళానా? ఏంటి బెదిరిస్తున్నావు? కాదు, అడుగుతున్నాను. అయితే అడుగు. చెప్పవయ్యా. సార్ వాడు కూడా వీడిలాగానే ఉన్నాడు సార్. ఇప్పుడే గుడి దగ్గర దింపొచ్చా సార్. వాడి పేరు వివేక్ అంట సార్. అమ్మగారిని తెగ పొగిడేస్తున్నాడు సార్. ఈ పాటికి రంగంలోకి దింపేసి ఉంటాడు సార్. అయిపోయి ఉంటుందంటావా? సార్ వాడు చిన్న కుర్రాడైనా వాడు మాట్లాడే మాటలకి ఎవడైనా పడిపోవాల్సిందే సార్. అంటే నేను కూడా పడిపోతానా? వాడు వీడు వాడో చేద్దాం పదండ్రా. ఇందాక నేను మీతో చెప్పాను కదా సార్, నా పేరు వినోద్ అండి. వాడి పేరు వివేక్ అట. ఆ వివేక్ గడి వల్లే నేను నా పెళ్ళం కూడా విడిపోయామండి. అంటే నీ పెళ్ళాన్ని కూడా లేపుకెళ్ళాడా? నువ్వేంట్రా తెగు మేస్తున్నావు? నువ్వేంట్రా సంపుతా జాగ్రత్త. ఆటో ఎక్కడగా ఆటో ఉంది కదా, వస్తా. నువ్వు ఎక్కడికి రా. తప్పుకో దారి. మధ్యలో మీరెవరండి? లేచిపోవటాలు ఏమిటో పోరా బాబు. అవును సార్ ఏవి చేసి ఉండడంటావా? నాకు టెన్షన్ గానే ఉంది సార్. నీకు టెన్షన్ ఎందుకురా? నా పెళ్ళాం అయితే. సార్ ఎవరి పెళ్ళం అయితే ఏంటి సార్, టెన్షనే కదా సార్. అంతేలే, నువ్వు పోని పోని. అవును సార్, వీడు వాడు ఒకేలా ఉన్నారు కదా, వాడిని ఎలా గుర్తుపడతాం? నేను గుర్తుపడతా కదా సార్. ఆ ధైర్యం ఉందా నీకు? ఖచ్చితంగా. పోని 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 పోని. అవును సార్, దాన్ని ఎక్కడైనా దాచిపెట్టి ఉంటాడా, వెంటేసి తిప్పుతుంటాడా? నాకేం తెలుస్తుంది సార్. అంతే కదా, నీకేం చూద్దాం తెలుస్తుంది? సార్. సరే పోని 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 పోని. అవును సార్, డెఫినెట్ గా దొరుకుతుందంటారా? దొరుకుతుంది సార్, గ్యారంటీగా దొరుకుతుంది. నీకు కూడా అంత కోపం వచ్చిందంట్రా? నాకు తప్పితే ప్రపంచంలో అందరికి బీపీ స్టార్ట్ చేయి, వంచి కొట్టు. ఏదైనా జరగడానికి జరిగితే ఈ వయసులో నాకు పిల్లలు ఎవరిస్తారు? దానికి సెకండ్ హాస్పిటల్ దొరుకుతాడు కానీ నాకు ఫస్ట్ హాస్పిటల్ స్టార్ట్ చేయి.